తాచేటంత పైకి లేపుతాడు, ఒక్కసారి ధమానం కిందకేస్తాడు. అదే ఏసే చంగనెక్కామనుకో ఆయన వద్దగా దింపయ్యాలి చాలు చాలు అప్పుడు దింపుతాడు, అప్పుడు దాకా ఎక్కువనే ఉంటాడు. మనము ఎవరు ఏమన్నా మనం దూషణ మాటలు అవమాన మాటల్లో సహిస్తూ ఉంటాం. అయితే బుద్ధిజంలో కొన్ని కేటగిరీలు ఉంటాయి. వాళ్ళలో కొంతమంది భిక్షాటన చేస్తారు. భిక్షాటన చేసేటప్పుడు వాడు అట్టుకుంటున్నా ఆ బియ్యం ఏమిటి వాళ్ళకి ఆహారం ఇస్తారు. ఆ ఇంట్లో నుంచి ఆ తిట్టుకుంటూ వేసిన ఆ వ్యక్తి అంటాడు, నేను ఎంత తిడుతున్నా ఎంత చేయించుకుంటున్నావు, కనీసం కోపం రాదండి మీకు, కోపంతో మాట్లాడరండి అంటే నేను ఆశ్చర్యపోతూ ఆ వ్యక్తి అన్నాడు, నువ్వు బియ్యం తీసి నా ఒడిలో పూసావు, అది నాది, అదే నాకు ఇయ్యకపోతే అది నీదే. ఎప్పుడైతే అది నా వేసావో అది నాది. నీ విషయం చెప్తాను, నువ్వు ఎలాగైతే నీ బియ్యం వేయకపోతే అది నీదైద్దో, ఈ బియ్యం నాకేస్తే నాకెలా అయిద్దో, నువ్వు తిట్టిన దూషణలు అవమానాలు తీసుకోనుగా, ఈ బియ్యం అయిపోతే నీ దగ్గర ఎట్లా ఉంటాయో నువ్వు తిట్టిన నిందలు కూడా నేను తీసుకోను అన్నాడు. అంటే నిజమే, తీసుకుంటే లోపల వేదన బాగా ఉంటుంది. అయ్యో ఆ వ్యక్తి మనం తిట్టాడే దూషించాడే. నేను చెప్పేది కూడా అసలు ఎవరేమన్నా నేను తీసుకోవాలి, పట్టించుకోను. ఎందుకంటే ఆ నింద వెనకాల మనల్ని దేవుడు అత్యధికమైన దీవెన ఆశీర్వాదంలో మనల్ని నిలబెట్టబోతున్నాడు. చాలా మందికి అది తెలియదు. ఆ తెలియకుండా చిన్న దోషులు తట్టుకోలేదు, చిన్న అవమానాలు తట్టుకోలేదు. మనిషి నింద స్థిరమా, మనుషులు అవమానిస్తే ఆ అవమానం స్థిరమా? ఒకవేళ దేవుడు నిన్ను దూషిస్తే, నువ్వు వెదవ్వి పనికి మాలినాడు అని తిడితే అది నువ్వు సీరియస్ తీసుకో. మనుషులు నిన్ను హెచ్చింపుగా మాట్లాడితే సీరియస్ గా తీసుకోవద్దు. కానీ